స్టాప్ స్టాప్ స్టాప్. ఎందుకు ఈ స్ట్రైక్? నాకు అర్థం కావట్లా. తప్పు మీ మీద పెట్టుకొని స్ట్రైక్ చేస్తున్నారా? యాక్చువల్గా టార్గెట్ రీచ్ అవ్వనందుకు నేను మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయాలి. పోనీలే, ఎందుకు వీళ్ళని కష్టపెట్టడం అని చూస్తే స్ట్రైక్ చేస్తున్నారా? అసలు ఏంట్రా వీళ్ళు? ఏంటి బిహేవియర్? సస్పెండ్ చేసి చూడండి సార్. ఏయ్, ఎవర్రా అది? ఎవరు మాట్లాడుతున్నారు? పైకి లేవండి. నేనే సార్. నాకేమైనా భయమా సార్? ఏయ్, ఈ రవికే ఛాలెంజా? మేనేజర్ సార్, వీళ్ళందరినీ సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి అకౌంట్ సెటిల్ చేసి ఇంటికి పంపించేసేయండి. రేపటి నుంచి వేరే స్టాఫ్ని వర్క్లో పెట్టుకుందాం. సార్ కొంచెం తొందరపడకండి సార్. ఇది చాలా సెన్సిటివ్ విషయం సార్. కొంచెం జాగ్రత్తగా చూసి డీల్ చేయాలి. ఏంటండి చూసి డీల్ చేసేదే? సార్ అదేంటంటే వీళ్ళందరూ నా దగ్గర పనిచేసే వర్కర్సే కదా. వీళ్ళు రెచ్చిపోతుంటే నేను పడుతూ ఉండాలా? నో వే. అది కాదు సార్, వీళ్ళు గైస్, నేను మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. తరువాత మీరు స్ట్రైక్ ఆపి పని చేయాలి. లేదంటే మిమ్మల్ని డిస్మిస్ చేయడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఈ బెదిరింపులకు మేమేం భయపడం సార్. ఏయ్, బెదిరించేది నేను కాదయ్యా, మీరు. ఇలాంటి వాటికి నేను అస్సలు భయపడను. చెప్పినట్టు వినకపోతే వాళ్ళందరినీ పనిలోంచి తీసేస్తా. తీసేసి చూడండి సార్. వీళ్ళందరికీ బాగా పొగరు పెరిగిపోయింది. బాబా, బంగారీ వస్తుందిరా. రానిరా, వీళ్లతో పాటు దాన్ని కూడా తీసేస్తాను. ఎస్. ఏమైంది? ఏంటి వర్క్ టైంలో అందరూ ఎక్కడ కూర్చున్నారు? ఏమైంది సార్? ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మేడం. అవి రవి సార్ని అడిగితే సార్ కుదరదనేసరికి ఇలా స్ట్రైక్ దిగారు. మీరు చేస్తుంది తప్పు అని మీకైనా తెలియడం లేదా? సడన్ గా మీరు స్ట్రైక్ చేస్తే ఎలా చెప్పండి? మిమ్మల్ని నమ్మి కదా మేము క్లయింట్ కి కమిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు వర్క్ స్టాప్ చేస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏమైనా ఉంటే ఝాన్సీ మేడం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అందరూ దయచేసి వర్క్ స్టార్ట్ చేయండి. ఆయన మా డిమాండ్స్ తీర్చకపోవడం ప్రాబ్లం కాదు. ఝాన్సీ మేడం ఎప్పుడు మనం అంతా ఒకటే కుటుంబం అని మాట్లాడతారు. మమ్మల్ని ఇంకా మేము పనిచేసే విధానాలని తప్పుగా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. హలో గైస్, నేను ఇప్పుడు కూడా చెప్పేది ఒక్కటే. మర్యాదగా వెళ్ళి పని చేశారంటే అది మీకే మంచిది. లేదంటే నాకు ఒక్కరోజే లాస్. మీకు జాబ్ పోతే లైఫే పోయినట్టు కదా. థింక్ అబౌట్ ఇట్ గైస్. సరే, మీ డిమాండ్స్ ఏంటో నాతో చెప్పండి. మేనేజర్ సార్, మేడం. నిన్న బోర్డ్ మీటింగ్ లో జరిగిందంతా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. ఇవాళ నుంచి ఝాన్సీ మేడం ప్లేస్లో బంగారీ మేడమే అన్ని చూసుకుంటారు. కాబట్టి మీ డిమాండ్స్ ఏమైనా సరే బంగారీ మేడంకి చెప్పండి. మేడం, ఈ సంవత్సరం 1% కూడా మా జీతాలు పెరగనే లేదు. కాబట్టి 30% మా శాలరీస్ ని హైక్ చేయాలి మేడం. లంచ్ బ్రేక్ కాకుండా మాకు వేరే బ్రేకే లేదు. పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు మాకు బ్రేక్ కావాలి మేడం. వర్కర్స్ కోసం అన్ని బాత్రూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి మేడం. కనీసం 4 బాత్రూమ్లైనా కట్టండి మేడం. ఎందుకు సార్ ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ ఇవ్వలేదు? మేడం, టార్గెట్ అచీవ్ అవ్వలేదు మేడం. దానికి ఏమైనా రీజన్ ఉందా? ఇంక వేరే ఏ రీజన్ ఉంటుంది? పని చేయకుండా టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు. లేదు మేడం, పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడ్డాయి. కరెంట్ కట్ అవుతూనే ఉండింది. పైగా ఫ్యాక్టరీలో మిషన్స్ అన్ని రిపేర్ అవుతూనే ఉన్నాయి. అందువల్ల మేము టార్గెట్ అచీవ్ చేయలేకపోయాము. రీజన్ మేనేజర్ సార్కి కూడా తెలుసు మేడం. ఎస్ మేడం. సరే, ఓకే. మీరంతా అడిగిన బ్రేక్ న్యాయంగానే అనిపిస్తోంది. మీరు అడిగిన 15 minutes బ్రేక్ రేపటి నుంచి మీరు 2 పూటల్లో తీసుకోవచ్చు. అలాగే రెస్ట్ రూమ్ కట్టడానికి కొటేషన్ వెంటనే తీసుకుంటాను. ఎంత ఫాస్ట్గా కట్టగలమో అంత ఫాస్ట్గా మేము కట్టిస్తాము. శాలరీ విషయానికి వస్తే మీరు అడిగిన 30% హైక్ అంటే అంత డెసిషన్ నేను తీసుకోలేను. బట్ 15%కి నేను ఇప్పుడే మీకు షూరిటీ ఇస్తున్నాను. మిగతా విషయాలు ఝాన్సీ మేడం వచ్చాక మాట్లాడుకుందాం. ఏయ్,
ఏంటి నీ నోటికొచ్చిందంతా చెప్పుకుంటూ పోతున్నావు? జాను నడకుండా నువ్వెలా ప్రామిస్ చేస్తావు? అదంతా నేను చూసుకుంటాను సార్, యూ డోంట్ వరీ. ఏంటి మీకు ఇంకా నమ్మకం రాలేదా? సార్, మేడం వీళ్ళకి 15% హైక్తో శాలరీస్ ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ రెడీ చేయండి, నేను ఇప్పుడే సైన్ చేస్తాను. ఏమనుకుంటుందిరా తను? మీ డాక్యుమెంట్స్లో సైన్ చేశాను. ఈ మంత్ నుంచే మీకు 15% హైక్తో శాలరీస్ వస్తాయి. చాలా థాంక్స్ మేడం. బంగారు మేడం చాలా చాలా మంచిది అనుకుంటా. బంగారు మేడం చాలా సౌకర్యం కదా. చాలా మంచిది. ఏయ్, ఆగు. ఆగమంటున్నాను కదా. అసలు నువ్వు ఎవరిని అడిగి డిసిషన్ తీసుకున్నావు? ఎవరిని అడగాలి? నిర్ణయం తీసుకోవడానికి అన్ని అధికారాలు నాకున్నాయి. ఆ అధికారంతో పాటు తెలివి ఉందా లేదా అని నాకు అనుమానంగా ఉంది. ఒక్కొక్కరికి 15% హైక్ అంటే మొత్తం లేబర్స్కి ఎంత వస్తుందో తెలుసా నీకు? తెలిసే ఓకే అని చెప్పొచ్చాను. వాళ్ళ డిమాండ్స్లో ఎలాంటి తప్పు లేదు అనే సరే అని చెప్పాను. కంపెనీ లాభంలో పోతే ఏంటి, నష్టంలో పోతే ఏంటి అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు డిమాండ్స్ అడిగితే మనం యాక్సెప్ట్ చేసేయాలా? టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడానికి రీజన్ చెప్పారు కదా వాళ్ళు, అది మీ చెవికి వినపడలేదా? పనిచేయడం చేతకానోడు 100 రీజన్స్ చెప్తాడు. 9 అవర్స్ షిఫ్ట్, అందులోనే లంచ్ బ్రేక్కి 1 అవర్ టైం ఇస్తున్నాం. ఇప్పుడు నువ్వు 2 times 15 minutes బ్రేక్ తీసుకోవచ్చు అని మాటిచ్చావు. దానివల్ల కంపెనీకి ఎంత లాసో తెలుసా నీకు? అది కొంచెమైనా ఆలోచించి చూసావా? ఎక్స్ట్రాగా బ్రేక్ టైం 1/2 అవర్ వల్ల వర్క్ టైం తగ్గిపోతుంది. దానివల్ల ప్రొడక్షన్ ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళ బ్రేక్కి కూడా జీతం ఇస్తామని తెలుస్తుందా? ఎలాంటి పనికి మాలిన డిసిషన్ తీసుకున్నావో నేను చెప్పిన తర్వాతైనా నీకు అర్థమవుతుందా లేదా? ఆ 1/2 అవర్ బ్రేక్ వల్ల ఏ విధంగా ప్రొడక్షన్కి ఇబ్బంది జరగదు, ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. 8 గంటలు పనిచేసేదానికంటే 7.5 hours పనిచేసేదానికి ఎక్కువ జీతం ఇస్తా అన్నవే. మ్యాథ్స్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అసలు? తానెక్కడ మ్యాచ్ చదివి ఉంటుందిలే, ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతుంటుంది. చూడు, ఒకరు రెస్ట్ తీసుకుని పనిచేయడానికి, రెస్టే లేకుండా పనిచేయడానికి చాలా తేడా ఉంది తెలుసా?